ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకుని ఆ హమాసోడికి ఇచ్చింది అనుకోండి, ఏం చేసేవాళ్ళం అప్పుడు మనం? ఇప్పుడు షిప్పుల మీద దాడులు చేశారు కదా వీళ్ళు, హౌతీలు చేసింది ఆ దాడులని ఇరాన్ దగ్గర, ఏమెన్ దగ్గర ఉంటారు వాళ్ళు. వాడి చేతికి ఇప్పుడు ఆ మిసైల్ ఇచ్చింది ఎవరు? ఏమన్నా దేశమా? వాడు ఉగ్రవాది. ఇరానే కదా ఇచ్చింది. రేపు పొద్దున అణ్వాయుధాలు కూడా అలకేస్తుంది ఉగ్రవాదులకి. ఇప్పుడు ప్రపంచానికి సెక్యూరిటీనా? అది పెట్టి బ్లాక్ మెయిల్ చేయదా? అది ఒక బ్లాక్ మెయిల్ కంట్రీ ఇరాన్, టెర్రరిస్ట్ కంట్రీ అది. కాబట్టి టెర్రరిస్ట్ కంట్రీతో మనం సత్సంబంధాలు అనేది ఏమంటారు? ట్రంప్ ఏం చేయాలి దాంతో? లేదు పర్లేదులే, నువ్వు దేశాన్ని అంత ప్రపంచాన్ని అంత నాశనం చేయరని చెప్పాలా? ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడే జరగకపోతే వాళ్ళ దాకా ఇష్యూస్ ఏమి ఉండేది కాదు. ఇజ్రాయెల్ మీద ఒక్కసారి దాడి చేస్తే అవతల వాళ్ళని 100 ఏళ్ళకి సరిపడా కొడుతుంది అది. 14 దేశాలతో పోట్లాడితే అది ఇన్ని సంవత్సరాలు బతికేసింది అది. ఆఫ్టర్ ఆల్ 1 కోటి జనాభా కూడా లేని దేశం. అది నడిపిస్తుంది యుద్ధాన్ని అంతే. సార్, ఒక రకంగా భారత్ ఏమన్నా క్రైసిస్ నుంచి బయటపడబోతుందా? ఇప్పుడు హార్ముజ్ జలసంధి నుంచి ఒక 2 నౌకలు ఏదో రిలీజ్ చేశారు, రేపు ఎల్లుండిలో రాబోతున్నాయి. అవి ఇంకా 20 నౌకల వరకు అక్కడ ఉన్నాయి అనేది గ్యాస్ కి సంబంధించి. అవి గనక వస్తే కాస్తంత గట్టెక్కినట్టు అవుతుందా? మనకి ఆయిల్ పరంగా ఎలాంటి ప్రాబ్లము లేదు, గ్యాస్ పరంగా ప్రొడక్షన్ పాయింట్ల దగ్గర ప్రాబ్లం ఉంది. ఖతార్ లో 17% ఆగిపోయింది. మనకి దాదాపు 20 నౌకలు ఎన్నో ఉండిపోయినాయి అంట కదా సార్. వస్తే ఎన్ని వచ్చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఒకటి చిరాకేస్తుంది, ప్రతిసారి మన నౌక ఏది ఉందో మన ప్రభుత్వానికి చెప్తే, మన విదేశాంగ శాఖ ఇరాన్కి చెబితే, ఇరాన్ ఆ తీవ్రవాదులకు చెప్తే ఆ తీవ్రవాదులు దాన్ని వదలాల్సి వస్తుంది. ఇదో పెద్ద గవర్నమెంట్ కార్యాలయం ఫైల్ లాగా తయారైంది.